అందరికీ నమస్కారం. శ్రీ కేదారేశ్వర వ్రతకథ ప్రారంభం. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సుతుడు శౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతి సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గాంధర్వులు పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నారు. దేవముని గణములు శివుణ్ణి స్తుతించుచుండిరి. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమద గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలలు గానం చేస్తున్నారు. రసల సాల తమల వకుల నరికెల చందన పనస జంబు వృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పాలతోనూ మణిమయ మకుట కాంతులతోనూ చెలవొందునది పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలంలో భృంగిరిటి అనబడు శివ భక్తుడు శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పిస్తుండెను. శివుడతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహసానం నుండి లేచి భృంగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనం నందు భృంగి మొదలుగా గల 100 మాగధులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లెలా చేస్తిరి అని ప్రశ్నించెను. అంతలో సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలగజేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి యాదండ ప్రణాములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయడానికి నిశ్చయించుకుంది. కైలాసమును వదిలి శరభశార్దుల గజముల గల నాగ గరుడ చక్రవాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులదాదులతో కూడుకొనిన సస్యశ్యామలమైనట్టి గౌతముని ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమ వాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలను నొచ్చి, తల్లి, నీవెవరువు? ఎవరి దానవు? ఎక్కడి నుండి వచ్చితివి? నీ రాకకు గల ఆగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతులచే పునీతమై గౌతముని ఆశ్రమమున నియమనిష్ట గరిష్ఠురాలై, అలరారు పుణ్య పురుషులారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సునొనర్చి సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతి. ఓ మహర్షులారా, జగత్ కళ్యాణ అభిలాషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుణ్ణి అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు పార్వతీదేవితో ఇట్లు పలికెను. ఓ పార్వతీదేవి, ఉత్తమ వ్రతం ఒకటి ఉంది. అది కేదారేశ్వర వ్రతం. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రత విధానం వివరించమని పార్వతి గౌతముని కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని అశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరములగు 21 దారంతో చేతికి తోరమును ధరించి షోడోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారంను తీసుకొనవలను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమంతో కేదారేశ్వరుని ఆరాధించవలను. ధాన్య రాశిని పోసి అందు పూర్ణ కుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రంతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములు కడిగి కూర్చుండబెట్టి
యథావిధిగా ధూపదీప గంధ పుష్పాలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు కదలి ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణాలిచ్చి వారిని తృప్తిపరచవలను. ఈ తీరున వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలుగజేయునని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములు అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆమె అభిష్ట అనుసారం తన మేనులో సగభాగం పార్వతికి అనుగ్రహించెను. అంతా జగదాంబ సంతుష్టాంగ తరంగై భర్తతో నిజ నివాసమున కైలాసమున కోరెను. కొంతకాలమునకు శివభక్త పారాయణమునగు చిత్రంగదుడు గాంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతం దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికెత్తించి ఉజ్జాయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదర వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సర్వభౌముడయ్యాడు. తద అనంతరం ఉజ్జాయిని నగరంలో గల వైశ్యునికి పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదర వ్రతం చేయుటకు అనుమతిని అడిగారు. అందుకతడు, బిడ్డలారా, నేను దరిద్రుడగు సామగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరు ఆలోచన మానుకోండి అని పలికెను. అందుకు వైశ్యపుత్రికలు, నీ ఆజ్ఞయే మాకు ధనం అనుమతి ఇయ్యవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం క్రింద కూర్చొని తోరణం కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతం ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైష్ణవ పుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికల్లో పెద్దామె పుణ్యవతిని ఉజ్జాయిని నగర మహారాజు, చిన్న ఆమె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి యగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి విడలగొట్టి వేశాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జాయినిపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీన స్థితిని వివరించి ఆమెను సహాయమార్థించి తీసుకొని రావాల్సిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జాయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరల కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయం కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడు సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలన్నీ తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందని చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ముని ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్బములతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివుని అనుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్ఠులతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖంగా జీవించి
అంత్యమున శివ సాన్నిధ్యం పొందుదురు. శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం.